Hi guys, this is day 3 of our trip, and waking up to this view is superb. I'll show you the other view from the balcony. Room అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఊటీ అండ్ కొన్నూరులో ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇట్స్ టూ కూల్ ఓవర్ హియర్. సో వితౌట్ జాకెట్ మనం అసలు ఇక్కడ సర్వర్ అవ్వలేము. జాకెట్ అండ్ ఇయర్స్కి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి బికాస్ ఇట్స్ లైక్ 13 degrees ఉంది, బట్ స్టిల్ ఇట్స్ టూ కూల్ అనమాట. అలా సో నిన్న అయితే ఊటీలో ప్లేసెస్ కవర్ చేసాము, లైక్ పాయకరా ఫాల్స్, పాయకరా లేక్, అండ్ నెక్స్ట్ ఇస్ ఫిల్మీ చక్కర్ ఉంటుంది, అది భలే ఉంటుంది. రోజా మూవీ షూటింగ్ ఉంది కదా, సో అది అక్కడ జరిగిందనమాట, అదొకటి. అండ్ లేటర్ పైన్ ఫారెస్ట్కి వచ్చాము, బట్ టైం అయిపోయింది. అండ్ ఇంకోటి బొటానికల్ గార్డెన్ కూడా టైం అయిపోయింది. సో చూడాలి, ఇవాళైనా రేపైనా విజిట్ చేయాలి. అండ్ ఇవాళ అయితే డాల్ఫిన్ నోస్, దొడబెట్టా పీక్, అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, టీ మ్యూజియము అండ్ టీ గార్డెన్. సో ఇవాళ అయితే ఆ ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 8 o'clock. సో 8 o'clock కల్లా అంటే రెడీ అయిపోయాము. సో వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అట్ ద హోటల్ అనమాట. కొంచెం ఇడ్లీ, వడ, ఒక దోశ, హల్వా పెట్టారు. హల్వా బాగుంది. ఇడ్లీ సాంబార్ వాజ్ గుడ్. పోహా ఓకే ఓకే అనిపించింది. అండ్ ఫస్ట్ విజిట్ వాజ్ లైక్ బొటానికల్ గార్డెన్. సో ఇదేంటంటే మనకి దగ్గరలోనే ఉంటుంది, అంటే మా రూమ్కి దగ్గరలోనే ఉంది. సో ఫస్ట్ ఇంకా బొటానికల్ గార్డెన్ చూసుకొని వేరే ప్లేసెస్కి వెళ్తే అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ముందు రోజులాగా 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఐ లవ్ ఊటీ అని అయితే రాసింది. సో అంటే వెదర్ కొంచెం ఎండగా కనిపించినా కూడా చలి మాత్రం చాలా ఉందండి. అండ్ చూసినారు కదా, టైమింగ్స్ వచ్చేటప్పటికి 7 AM to 6:30 PM అనమాట. సో వీఆర్ అట్ ఊటీ బొటానికల్ గార్డెన్. సూపర్ ఉంది వ్యూ ఇక్కడ. అండ్ అక్కడ వచ్చేటప్పటికి మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది, ప్లస్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్స్ లైక్ సూపర్ వ్యూ ఓవర్ హియర్. యూఆర్ ఎంజాయింగ్ ద వ్యూ హియర్. అండ్ ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది, అండ్ ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మిడిల్లో ప్లేస్ అయితే మొత్తం ఇలా ఒక చిన్న హిల్ లాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటో దీని లోపలికి ఎంట్రీ లేదనమాట. ఇదివరకు వెళ్ళినప్పుడు అయితే ఎంట్రీ ఉండే. సో ఏమంటారు, ఓవర్ ద ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అండ్ దిస్ ఇస్ ద లేక్. సో అలా ఏమంటారు, మొత్తము ఆకు అయితే ఉందన్నమాట అక్కడ. సో ఇంకా మార్నింగ్ కదా, ఎక్కువ అయితే రష్ ఏం లేదండి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 100 రూపీస్ అనమాట. సో ఇంకా అలా ఓకే అని చెప్పేసి కొంచెం చూసేసి వద్దాము అని అయితే వెళ్ళాము. ఫుల్గా తిరగాలని అయితే అనుకోలేదు, ఎందుకు అంటే మళ్ళీ దీనికి వెళ్తే మిగతా వాటికి టైం అయిపోతుందేమో అన్న ఒక ఇది. బికాజ్ ఇంక ఇవాళ ఫుల్ డే, అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇవాళ విజిట్ చేసేయాలి అనేది టార్గెట్ అనమాట. ఫస్ట్ అయితే ఇది గ్లాస్ హౌస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే బల్సమ్ సీడ్ ఫ్లవర్స్ అంటారు కదా, బల్సమ్ ఫ్లవర్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ఇట్లా ఒక వ్యూ ఉంటుంది. సో ఇక్కడ యూ క్యాన్ క్లిక్ ఫొటోస్. చాలా బాగుంటుంది ఈ గ్లాస్ హౌస్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ క్రీపర్ రోజెస్, బల్సమ్ ఫ్లవర్స్, అండ్ చామంతిలలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ క్యాక్టస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ లైక్ ఫీస్ట్ టు యువర్ ఐస్ అనమాట. టోటల్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఫ్లవర్స్. ఇలా ఇది చూస్తున్నారు కదా, ఇది మంచి వైలెట్ కలర్లో ఉంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా సూపర్ వస్తాయి, బికాస్ గ్రీన్ కదా, ఫోటో బ్యాక్గ్రౌండ్కి చాలా సూపర్గా వస్తాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి రోజ్ ఫ్లవర్స్ అంటారు కదా, సో అవన్నమాట. అండ్ లేటర్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ సంక్రాంతి రోజు మంచిగా ముగ్గులలో వేశారు. అండ్ ఇవి చూస్తున్నారు కదా, లైక్ టామ్ అండ్ జెర్రీ షేప్లో ఇట్లా స్టాండ్, ఫ్లవర్ స్టాండ్. సో ఇంకా సంక్రాంతికనేమో మంచిగా అన్ని ముగ్గులు అయితే వేశారు, ఫుల్ కలర్ఫుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఏమంటారు, గ్రాస్ని కొంచెం ట్రిమ్ చేసి ఒక్కొక్క షేప్ లాగా అయితే ఇచ్చారు. సో ఇలా అయితే వ్యూ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఒక హిల్ లాగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటో అక్కడికైతే అలవ్ లేదనమాట. సో ఇంకా మిగతావన్నీ చూసి వచ్చాము. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి మన ఇండియా మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద మ్యాప్. అండ్ మొత్తం స్టేట్స్ అన్నీ కూడా ఇట్లా చిన్న రాసి పెట్టారు. సో ఇట్స్ లైక్ రియలీ గుడ్ అనమాట. అండ్ అది మొత్తం అంటే కలర్ కలర్ ఇట్లా చిన్న చిన్న ప్లాంట్స్ అలా పెంచారు అక్కడ. ఇట్స్ రియలీ గుడ్ టు సీ. సో అలా కొంచెం సేపు ఇలా చూసేసుకొని ఇంకా లేటర్ అయితే ముందుకెళ్ళాము. అండ్ ఇది వరకు కూడా ఉండే,
నేను వెళ్ళినప్పుడు కాకపోతే అప్పుడు నేమ్స్ లేవుండనుకుంటా. ఇప్పుడున్నాయి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేప్పటికి ఆహ్, అంటే ఫ్లవర్స్ గార్డెన్‌లో ఒక బొటానికల్ క్లాక్ లాగా అనమాట. ఇట్స్ షోయింగ్ రాంగ్ టైమ్ యాక్చువల్లీ. ఇంకా వ్యూ అయితే ఇలా ఉంది. ఈ గ్రీనరీ చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఇదివరకు ఫోటోలు దిగితే సూపరొచ్చాయి. ఏంటంటే ఫుల్ ఇట్లా మంచి గ్రీన్ కలర్ కదా! సో, సూపరొస్తాయి ఫోటోలు. బట్ అక్కడ అలౌ చేయలేదనమాట. అదొకటి అనిపించింది. అలౌ చేసుంటే బాగుండేది కదా! మంచిగా అక్కడికెళ్ళి ఫోటోలు దిగుతాం కదా! అన్నట్టుగా అనుకున్నాను. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది చూసారా? సో, ఇది అనమాట ప్లేస్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇక్కడికైతే లోపలికి అలౌ లేదండి. ఇక్కడుందేంటంటే మనకి మొత్తం ఇది కొంచెం కింద ఇట్లా లోయలాగా అనిపిస్తదనమాట. సో, ఫోటోస్ అవి చాలా బా వస్తది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరైతే సూపరొస్తాయండి ఫోటోలు. అండ్ ఇక్కడేంటంటే గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ అని రాసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1848 అనైతే రాసుంది ఇక్కడ. సో, ఇట్స్ లైక్ మంచి ఇట్లా ఒక థీమ్ లాగా చేశారు. సో, దట్ వాస్ ద వ్యూ ఆఫ్ బొటానికల్ గార్డెన్. సూపర్ ఉందండి వ్యూ. అండ్ ద వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ టూ కూల్. సో, అలా ఫ్రెష్‌గా గార్డెన్‌లో ఒక 10-15 మినిట్స్ వాక్ చేసిన తర్వాత వి స్టార్టెడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ కనిపించాయి. లైక్ డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట. చాలా ఇయర్స్ వరకు ఉంటాయి. సో, అలా ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ రెడ్ ఫ్లవర్స్ ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంది. సో, అలా ఒకటైతే తెంపుకొని వచ్చాననమాట. లైక్ పట్టుకొని అలా వీడియోనో సంథింగ్ తీద్దామని అనుకున్నానండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇటు కున్నూరు సైడ్ అయితే వెళ్తున్నాము. సో, ఫస్ట్ కున్నూరులో ప్లేసెస్ లైక్ డాల్ఫిన్ నోస్ అండ్ టీ ఎస్టేట్స్ ఇవైతే ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కవర్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఊటీ. అండ్ ఇది వెళ్ళే వే అయితే మొత్తం ఇట్లా జంగల్ ఉంటుంది కదండీ! సో, అట్లనే ఉంది. ఇంతే రోడ్డు. ఇప్పుడు మనకు ఆపోజిట్‌లో నుంచి ఇంకో వెహికల్ వస్తే చాలా అంటే చాలా అంటే కొంచెం కష్టం అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి డాల్ఫిన్ నోస్ అనమాట. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కదా! సో, మేము వెళ్ళినప్పుడు ఏంటంటే లైట్‌గా కనిపించింది. అండ్ లేటర్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఫాగ్ అనమాట. సో, చూస్తున్నారు కదా! ఫాగ్ మొత్తం ఇలా వచ్చేసింది. అక్కడ పైన నిల్చుంటే మొత్తం ఇంకా ఫాగే అనమాట. అస్సలు కనిపించలేదు. స్టార్టింగ్‌లో మాత్రం చాలా బాగా కనిపించింది. ఆ వాటర్ ఫాల్ ఒకటి. సో, దిస్ ఈజ్ ఏంటంటే డాల్ఫిన్ నోస్ పాయింట్. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ మిలన్, మ్యాంగో ఒకటి తీసుకున్నాము. కోతులు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి! అసలు వచ్చినాయి ఇంక వేసేసాను ఇది ఎక్కడ నా మీద పడుతుందని చెప్పేసి వాటర్ మిలన్ ఒక 2 తిన్నానో లేదో మొత్తం ఇంక అది పట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఓకే ఫైన్ ఇంకోసారి అట్లా ఉన్న ప్లేసెస్‌లో కొనొద్దు అని అయితే అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది. అండ్ లేటర్ ఇంకా ఈ వ్యూ చూసేసుకొని వెళ్ళిన తర్వాత ఇలా మిర్చి బజ్జీలు అయితే తిన్నాము. సూపర్ టేస్ట్ ఉండండి వేడి వేడిగా. అండ్ ఇవేంటి తెలుసా మిరియాలు అంటే మనకి డ్రైడ్ కాకముందు ఇవి డ్రైడ్ అయిన తర్వాత మిరియాలు. సో, ఇక్కడ స్పైసెస్ ఇవి చాలా దొరుకుతాయండి. అండ్ నేనైతే ఒకటి తీసుకొచ్చాను లైక్ ఆల్ మిక్స్డ్ అనమాట. సాంబ్రాణి ఈవెన్ ఏమంటారు సినమన్ స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. మిరియాలు అండ్ మనం బిర్యానీలోకి వేసాం కదా! ఆల్ మసాలాలు అయితే ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో, ఒక్కటైతే తీసుకొచ్చాను లైక్ 100 రూపీస్‌కి ఒక డబ్బా అన్నారు. సో, అదైతే పట్టుకొచ్చాను. ఇవైతే నాకు చాలా భలే అనిపించాయి. లైక్ మిరియాలు, స్టార్ అనీస్ అండ్ నట్మెగ్ పౌడర్ అంటారు కదా! ఈవెన్ రోజ్ పెటల్స్ అవి కూడా. సో, ఫైనలీ వి ఆర్ అట్ ద టీ గార్డెన్ అండ్ దట్స్ ద వ్యూ అనమాట. సూపర్ వ్యూ. దాట్స్ ద వ్యూ ఆఫ్ ద టీ గార్డెన్ అనమాట. ఫ్రాంక్లీ వీళ్ళ లైక్ క్లౌడ్ని టచ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. సూపర్. అండ్ మంచు అయితే ఇలా వస్తూనే ఉంది అనమాట. సో, ఇట్స్ లైక్ సూపర్ వ్యూ. అండ్ ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత అయితే కింద చూస్తున్నారు కదా! ఇంకా రోడ్డు కూడా అసలు ఇన్విజిబుల్ లాగా అయిపోయింది. అంటే ఫుల్ ఫాగ్ వచ్చేసింది అనమాట. సో, ఇట్లా ఫాగ్ ఏంటంటే మనం టచ్ చేసుకొని వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది సేమ్ అట్లానే ఫీలింగ్ అనిపించింది నాకైతే. సూపర్ ఉండే వ్యూ అయితే. అండ్ అలా ఇంకా ఫాగ్ పడుతుంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా! సో, అలా ఉండే. అండ్ లేటర్ ఇక్కడ ఇవి డ్రెస్సెస్ ఉండే. సో, 200కి ఒక ఫోటో విత్ డ్రెస్ ఇస్తారు. సో, ఇంకా అలా సింపుల్గా అలా వేసేసుకొని అయితే రెడీ అయ్యి కొన్ని ఫోటోలు అయితే దిగాము. అండ్ లేటర్ వి వెంట్ ఫర్ లంచ్. సో, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దొడబెట్ట పీక్ వెళ్ళే వరకు మిడిల్లో ఏం లేవి అంటే ఇంకా ఫుల్గా లంచ్ తినేసి అండ్ లేటర్ ఇది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే సమ్ యమ్మీ ఫుడ్ ఓవర్ హియర్ అనమాట. చాలా బాగుంది ఫుడ్. అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తున్నారు కదా! ఇది కూడా సూపర్ ఉంది. ఫ్లవర్స్ ఆర్ సూపర్. ఇక్కడ ఏంటి అంటే ఫుల్ ఇక్కడ చూసినా మనకి మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ లేటర్ నెక్స్ట్ ప్లేస్ వాస్ ఇన్ ఊటీ. దట్ వాస్ టీ ఫ్యాక్టరీ అనమాట. సో, ఇక్కడ బయట మోటార్ ఇవి అయితే పెట్టారు. సో, వీఆర్ అట్ ద టీ ఫ్యాక్టరీ. సో, హౌ ఇట్ ఇస్ మేడ్ అనేది అయితే ఉంటుంది. లైక్
టీ ఎలా చేస్తారు అనే ప్రాసెస్తో మనం ఇక్కడ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. అండ్ ఇలా అయితే లైన్ ఉందన్నమాట. సో ఇంక ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఎక్కే ముందు ఒకటి ఇట్లా ట్యాగ్ లాగా వేసేస్తారు. అండ్ లేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత 20 రూపీస్ టికెట్ అనమాట పర్ పర్సన్. అండ్ ఓన్లీ ఆన్లైనే తీసుకుంటారు, క్యాష్ అయితే తీసుకోరు, ఓన్లీ ఫోన్పే, జీపే. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి టీ లీవ్స్ అన్నీ తీసేసుకొని, ఇది ఇట్లా జైంట్ మోటార్లా ఉంటుంది కదా, సో ఇట్లా టీ లీవ్స్ అన్నీ దాంట్లో వేసారు. దాంట్లో వేస్తే అది కొంచెం ఏమంటారు చిన్న పీసెస్ లాగా అయిపోయి కిందకొచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంటుంది కదా, ఇట్లా క్రష్ చేసే లాంటిది ఉంటుందన్నమాట మోటార్. సో ఇంక అక్కడ క్రష్ అయిన తర్వాత ఇది చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇలా ఈ హోల్లో నుంచి కిందకి వెళ్ళిపోతుంది. అండ్ కింద ఇలా పెద్ద పైప్లా ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం ఆకులు ఏంటి ఇంకా సన్న పీసెస్ లాగా అయిపోతాయి. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా ఫిల్టర్ లాగా చేయడం అయితే చేస్తుంది. ఇంకా సన్న పీసెస్ లాగా అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనకి కొంచెం లావుగా అండ్ కొంచెం సన్నగా ఉంటాయి కదా జనరల్గా టీవీ. సో అలా అయితే లావు ఒక దగ్గర, సన్న ఒక దగ్గర అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోట్స్ ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనకి ప్రాసెస్ మొత్తం అక్కడ చదివితే అర్థమైపోతుందండి. సో అలా అయితే ఇంకా చూసేసిన తర్వాత వెళ్ళాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అదేమంటారు జల్లెడ పట్టడం అంటారు కదా, సో అంకలా ఇంక ఈ మోటార్లోకి వెళ్ళిన తర్వాత అది చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా క్రష్ అవుతుందంట. సో ఈ మోటార్ చూస్తున్నారు కదా, ఫుల్ ఇట్లా రౌండ్గా తిరుగుతుంది అనమాట. అలా తిరిగినప్పుడు అది చిన్న పీసెస్, పెద్ద పీసెస్ అలా ఉంటాయి కదా, సో అలా అయితే అవుతుంది. అలా అయిన తర్వాత ఇంకా ముందు ప్రాసెస్కి అయితే వెళ్తుంది. అండ్ ముందు ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇలా చూస్తున్నారు కదా, ఇట్లా ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తుంది. అండ్ ఇదంతా పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ద పౌడర్. సో చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్ అనమాట. అలా అలా వస్తుంది. అండ్ కాకపోతే ఇది ఇట్లా ఉంటుంది, మన దగ్గరికి వచ్చేటప్పటికి అంత గ్రీన్ ఉండదు. సో సమ్వాట్ డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా, నాకు అది అక్కడ డౌట్ వచ్చింది. అండ్ లేటర్ ఇక్కడ నుంచి ఇట్లా కిందకి వెళ్ళిపోయి మనకి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం కొంచెంగా పౌడర్ కిందకి వెళ్ళిపోతుందండి. సో ఇలా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయి మనకి ఇట్లా ఏమంటారు జల్లెడ పట్టడం అంటారు కదా, సో అలా అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళి మనకి బ్యాగ్స్లలోకి అట్లా పంపించేస్తారండి. సో నాకు ఇక్కడ ఈ కోట్ అయితే బాగా నచ్చింది. యూ క్యాన్ బై హ్యాపీనెస్ బట్ యూ క్యాన్ బై టీ, అండ్ దట్స్ కైండ్ ఆఫ్ సేమ్ థింగ్. సో ద కోట్ వాజ్ రియలీ సూపర్. ఇక్కడ అందరికీ ఫ్రీ టీ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. చాయ్ అంటే వేడి వేడిగా కూల్ వెదర్కి వేడివేడిగా టీ అయితే సూపర్ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ టేస్ట్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. సో యూ కెన్ బై. నేను ఆల్మోస్ట్ టీ కొనేసాను అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒకటి లెమన్ టీ ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇంకా మిగతా అన్ని చాయ్ పౌడర్లు ఆల్రెడీ తీసేసుకున్నాను. అండ్ లేటర్ ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఫుల్గా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకున్నాను, బట్ అక్కడ ఏం లేదనమాట. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉందండి. అండ్ ఫస్ట్ ఎంట్రీ అవడంతోనే ఇలా మనకి 3 చాక్లెట్లు ఇస్తారు, ఫ్రీగా అందరికీ ఇస్తారు. సో యూ కెన్ టేస్ట్ ఇట్, చాలా బాగున్నాయి ఆ చాక్లెట్లు అయితే. చూస్తున్నారు కదా, ఇవి 2 మెషిన్సే. సో ఇంకా అవి అక్కడ వర్క్ అయ్యేటివే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం అంతా చాక్లెట్సే. సో చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఫుల్ ప్రొసీజర్ అయితే ఏం ఉండదన్నమాట, జస్ట్ ఇంతే ఉంటుంది. సో ఇంక ఇది చూసేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి స్టాల్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ కూడా తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు మనము చాక్లెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, ఈవెన్ మిల్కీ చాక్లెట్స్, చాక్లెట్ ట్రఫల్ చాలా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి చాక్లెట్లు ఇక్కడ. ఎంతైనా అక్కడ ఫ్రెష్గా చేస్తారు కదా, సో మేబీ అందుకేమో. అండ్ లేటర్ అది అయిపోయిన తర్వాత ఇలా ఇక్కడికి వచ్చాము. ఇదేంటంటే దొడబెట్ట పీక్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అంటే మనం మొత్తం ఊటీ అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఇట్లా అడ్వెంచర్ గేమ్స్లా ఉన్నాయన్నమాట. అండ్ ఒక బ్రిడ్జ్ ఉంది, దాని మీద నుంచి ఇలా నడవడం అలాంటివి ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ కొంచెం అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూపిస్తున్నాను కదా మీకు మొత్తం టోటల్ ఊటీ వ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సూపర్ ఉందండి సన్సెట్ టైం. దిస్ ఇస్ ద టోటల్ వ్యూ ఆఫ్ ఊటీ అనమాట. మనకి ఊటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఇక్కడ. సో ద వ్యూ వాజ్ సూపర్. ఇంకా అలా వ్యూ ఎంజాయ్ చేసాము. అని చూస్తున్నారు ఇక్కడ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని రాసింది. అండ్ ఇక్కడ దీని తర్వాత మనం దొడబెట్ట పీక్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇక్కడ వ్యూ అక్కడ వ్యూ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇది ఇంకొంచెం హై ప్లేస్. సో అక్కడికి వెళ్తే ఏంటి అంటే ఫుల్ ఫాగ్ వల్ల
కనిపిస్తదో లేదో అంటే డాల్ఫిన్ నోస్ దగ్గర చూసారు కదా పరిస్థితి. సో, అలా ఉంటదేమో అని ఇంక ఇక్కడ నుంచి కొంచెం అంతా వ్యూ అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ మళ్ళీ ఆఫ్టర్ 6 ఓపెన్ ఉండదు కదండీ! అదొకటి ఉంటుంది కదా! సో, అలా అని అండ్ లేటర్ ఇంకా వెళ్తుంటే ఇలా ఫ్రెష్‌గా క్యారెట్స్, బీట్రూట్లు ఇవి కనిపించాయి. సో, ఇంకా ఫైనల్‌గా ఆపేసి క్యారెట్‌లయితే తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉండేనండి. అండ్ లేటర్ ఒక షాప్‌కైతే వెళ్ళాము. ఇదొచ్చేసి వాక్స్ మ్యూజియం దగ్గర అంటే చీరల షాప్ అనమాట. సో, ఇలా చీరలు చూపిస్తున్నారు. బట్ దే వర్ లైక్ షూట్ చేయొద్దు వ్లాగ్ అంటే ఇంకా ఊరుకున్నా అనమాట. ఈ క్యారెట్స్ మాత్రం భలే టేస్టీ ఉన్నాయండి. అంటే బేబీ క్యారెట్స్ అంటారు కదా! సో, అసలు ఫుల్ టేస్ట్ చాలా స్వీట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకు అంత దొరకవు. అక్కడైతే సూపర్ ఉన్నాయి. సో, దట్ వాస్ ద డే అనమాట. ఇంకా రూమ్‌కెళ్ళేసి హ్యాపీగా తినేసి అయితే పడుకున్నాం మేము. అంతే. సో, ఇవాళ ఆల్మోస్ట్ ఊటీలో అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసేసామనమాట. ఇవాళ కూడా వెదర్ అనేది చాలా చల్లగా ఉండే. ఇదొచ్చేటప్పటికి 'చెయ్య చెయ్య' మూవీ ఉంటుంది కదా! సో, అక్కడ షూటింగ్ అయితే జరిగిందనమాట. సో, ఇంకా అలా మంచిగా ఫుల్ కలర్‌ఫుల్ డే. టీ మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చింది. పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి. సో, థాట్స్ ద వ్లాగ్ అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.